నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా. సాంకేతిక సమస్యతో వాయిదా పడ్డ AX4 మిషన్ త్వరలోనే కొత్త లాంచ్ తేదీ ప్రకటన. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక యాక్సియం 4 మిషన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. ఈ మేరకు త్వరలోనే కొత్త లాంచ్ తేదీ ప్రకటించనుంది. యాక్సియం 4 మిషన్ రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడింది. ఈ క్రమంలోనే మరమ్మతులకు సమయం పడుతుందని, త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని స్పేస్ ఎక్స్ తెలిపింది. ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో 3 ఆస్ట్రోనట్లు ప్రయాణించాల్సి ఉంది. యాక్సియం 4లో మిషన్ పైలట్గా కెప్టెన్ శుభాంశు శుక్లా వ్యవహరించనున్నారు. 41 ఏళ్ల తర్వాత భారత్ ఆస్ట్రోనట్ అంతరిక్షంలోకి వెళ్తుండగా దీనికోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన క్షేమంగా వెళ్లి రావాలని కోరుతున్నారు. ఇక 1984లో చివరిసారిగా ఆస్ట్రోనట్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. నాసాకు చెందిన ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం 4 మిషన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 4 సభ్యులతో పాటు యాక్సియం 4 స్పేస్ మిషన్లో 5వ క్రూ మెంబర్గా జాయ్ అనే చిన్న తెల్లని హంసబొమ్మను తీసుకెళ్తూ ఉండటం విశేషం. ఈ యాక్సియం 4 మిషన్లో భారత్ సహా పోలాండ్, హంగేరీ దేశాల వ్యోమగాములు వెళ్లనుండగా ఈ బృందానికి నాసా మాజీ ఆస్ట్రోనట్ పెగీ విట్సన్ నాయకత్వం వహిస్తున్నారు. అంతరిక్షంలో వందలాది రోజులు గడిపిన అనుభవం ఉన్న ఆయన 10 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఈ టీంలో మిగతా 2 వ్యోమగాములు పోలాండ్కు చెందిన స్లావోజ్ అజ్నాన్స్కీ, విజ్నీ యాస్కీ, హంగేరీకి చెందిన టైబర్ ఉన్నారు. శుక్లా తరహాలోనే వీరు కూడా తమ దేశాల తరపున 4 దశాబ్దాల తర్వాత నింగిలోకి అడుగుపెట్టనున్నారన్న సంగతి తెలిసిందే. ఇక AX4 మిషన్ ప్రయోగం వాయిదా పడిన విషయాన్ని ఇస్రో కూడా ధృవీకరించింది. ప్రయోగానికి ముందు బూస్టర్ టెస్ట్ను తనిఖీ చేస్తుండగా ఈ సమస్యను గుర్తించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే లీక్ సమస్యను పరిష్కరించిన తరువాత ప్రయోగాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇక అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. కాగా ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. ముందుగా ఈ ప్రయోగం మంగళవారం జరగాల్సి ఉండగా వాతావరణ ప్రతికూలత నేపథ్యంలో వాయిదా పడింది. ఇక తాజాగా సాంకేతిక సమస్య వలన మరోసారి వాయిదా పడింది. AX4 మిషన్ యాక్సియం స్పేస్ నిర్వహించే ప్రైవేట్ ట్రావెల్ మిషన్. ఈ మిషన్ శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక పరీక్షలతో పాటు వాణిజ్య కార్యకలాపాలతో ముడిపడి ఉంది. ఇక ఈ మిషన్ కింద 14 రోజుల పాటు ఆస్ట్రోనట్స్ అంతరిక్షంలోకి పంపే ప్రణాళికలు ఉన్నాయి. మైక్రోగ్రావిటీ, లైఫ్ సైన్స్కు సంబంధించిన అనేక ముఖ్యమైన పరిశోధనలు జరగాల్సి ఉండగా దాదాపు 30 దేశాలకు చెందిన సైంటిస్టులు ఈ మిషన్తో సంబంధం కలిగి ఉన్నారని తెలుస్తోంది. దీని తర్వాత భారత్ సొంత శక్తితో అంతరిక్ష యాత్ర గగన్యాన్కు రెడీ అవుతోంది. ఈ గగన్యాన్ మిషన్ కోసం ఎంపిక చేసిన 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనుంది భారత్. ఇక ఈ రాకెట్ను 2027 నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.